తదుపరి సింహరాశి. ఈ సింహరాశి మఖ పుబ్బ ఉత్తర అంటే మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అనేది ఆలోచించినట్లయితే పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5 గాను, రాజపూజ్యం 7, అవమానం 2 గాను మనకి గోచరింపబడుతుంది. ఈ సంవత్సరం వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం చాలా మంచిది. గోచారం మీద ఆధారపడడం కన్నా గోచారం అనేది కొంతవరకే ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. మోసపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. గృహంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖర్చులు, అనూహ్యమైనటువంటి ఖర్చులు అధికంగా జరిగే అవకాశం ఉంది. అశ్రద్ధ వల్ల కొంత పాత రోగాలు మళ్ళీ బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే విద్యార్థులకి చెడు అలవాట్లకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఏదైతే స్నేహ సంబంధాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం. స్థిరాస్తుల విక్రయం అనేటువంటి మానుకోండి ఈ సంవత్సరానికి. అలాగే రైతులకి సామాన్యమైనటువంటి విధంగా కనబడుతోంది. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితంగా ఈ సంవత్సరం కనబడుతోంది. ఇక మాసాదిగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో 2026 ఏప్రిల్లో ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకి ఏదో విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచికి వెడితే చెడు వచ్చేటువంటి విధంగా వీళ్ళకి కనబడుతుంది. అలాగే లిటిగేషన్ జోలకి వారికి వీరికి ఏదో అక్కడ చెప్పే మాట ఇక్కడ చెప్పే మాట అక్కడ చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వెళ్తారు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. మే నెలలో అప్పులు తప్పని పరిస్థితి. అలాగే కుటుంబంలో వివాదాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరే కొంత తగ్గవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉద్యోగంలో మోయలేనటువంటి భారం ఉంటుంది. తప్పనిసరిగా ఆ ఉద్యోగంలో ఇబ్బందులు పడి గింటుకు రావాల్సిన పరిస్థితి. జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే వ్యయగురిన కారణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కొత్త అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు, అలాగే కొన్ని పనులు ఆటంకం జరిగేటువంటిది. అలాగే సాధువులతోటి, సన్యాసులతోటి, దైవక్షేత్రాలతో ఉండేటువంటి వాళ్ళతోటి వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి. అలాగే కొత్త కాలేజీల్లో జాయినింగ్ కోసం పెద్దలు, ఉత్తముల యొక్క సహకారం పొందవలసినటువంటి వారి సలహాతోటి ఎదరికి వెళ్ళడం చాలా మంచిది. ఆ కారణంగా మోసపోకుండా మీరు స్థిరమైన విద్యని అభ్యసించగలుగుతారు. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే కుటుంబ సమిష్టితోటి కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. 16 నుంచి హృదయ సంబంధమైనటువంటి జాగ్రత్తలు చాలా చాలా అవసరం. అలాగే అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తొందరపడి ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా అది మీ చేతిలోనే పాడైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త వస్తువులు తొందరపడి కొనకుండా ఉండడం చాలా మంచిది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని వాహనాల వల్ల లాభం వస్తుంది, కొనుగోలు అమ్మడం వల్ల. అలాగే కాంట్రాక్టులకి లాభించేటువంటి సమయంగా కనబడుతోంది. లభిస్తాయి కాంట్రాక్టులు, అలాగే లాభం కూడా వస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయగలుగుతారు, వాటి వల్ల పుణ్యాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి. కోర్టు వ్యవహారాలు పూర్తి చేసుకోవడం చాలా మంచిది. మీరు వివాదానికి దిగి ఇంకా ఏదో చేద్దాము అని అనుకోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనపడుతోంది. కాబట్టి వివాదాలు నుంచి బయటపడడం మంచిది. సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వాహన ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అమ్మకాల్లో కొన్ని నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చేటువంటిది. విద్యార్థులకి ఉన్నత ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత ఖర్చు అవసరం, ఔషధ సేవ అవసరం. అలాగే వ్యాపారం పట్ల కొంత ఆటుపోట్లు అనేటువంటి ఉంటాయి. నిలబడి నిలదొక్కుని ఎదరికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. స్థానచలం అనేటువంటిది కనబడుతోంది. నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆటంకాలు కొన్ని ఉంటాయి. అలాగే కొత్త పనులు ప్రారంభిందామనేటువంటి భావన ఉంటుంది, ప్రారంభించొద్దు, అవి ఇబ్బందులు కలగజేస్తాయి. అలాగే కలహాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు, మీరు ఇవ్వాల్సిన బాకీలు వారు కొంచెం చాలా గట్టిగా ఒత్తిడి చేస్తారు మిమ్మల్ని. అయితే కుజ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆ ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే గతం కన్నా మంచి మార్పు ఉంటుంది. అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. గత పనులన్నీ కూడా పూర్తవుతాయి. వివాదాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మీ మంచితనాన్ని గుర్తించేటువంటి పరిస్థితి డిసెంబర్లో చివరిలో కనబడుతోంది. ఇక జనవరిలో కనుక ఆలోచించినట్లయితే 2027 ప్రయోజనకరమైనటువంటి పనులు చేయబడతారు. అన్నీ ఎదరవాళ్ళకు ఉపయోగపడేవిగా ఉంటాయి, అలాగే మీకు కూడా ఉపయోగపడతాయి. అలాగే మిత్రుల వల్ల లాభం కలిగేటువంటి ఉంది.
మనోనిబ్బరం వల్ల మీకు మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది. తద్వారా ఒక సంతోషాన్ని పొందుతారు. క్రయ విక్రయాలు జాగ్రత్తగా ఉండాలి. హామీలు సరిచూసుకుని ఇవ్వండి. హామీ ఇవ్వడం మంచిదే, కానీ ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గమనించి ఇవ్వడం మంచిది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే ఏకాగ్రతతో కార్యక్రమాలు చేసుకోవాలి. కుటుంబంలో ఆరోగ్యం కోసం కొంత ఒకరిద్దరి కోసం ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే బకాయిలన్నీ కూడా తొందరగా తీర్చడం మంచిది, లేకపోతే అవి పెనాల్టీలు పడేటువంటి అవకాశం ఉంది. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. అలాగే శ్రమకి తగ్గినటువంటి గుర్తింపు కూడా మీకు ఉండదు. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో శ్రమ పడాల్సిన పరిస్థితి, గౌరవభంగం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం దుర్గా సప్తశతి పారాయణ చేయించుకోవడం కానీ, దుర్గా అమ్మవారి యొక్క దర్శనం చేయడం, నవగ్రహ శాంతి చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఉలవలు దానం చేయడం వల్ల ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.